కోడిగుడ్డు గ్రేవీ వండడానికి ప్యాన్లో నూనె పోసుకొని బగారాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అవి రెడ్డిష్ అయ్యే వరకు అట్లనే గోలివ్వండి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి. అప్పటి వరకు ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుందాము. 2 ఇలాచి, కొత్తిమీర, లవంగాలు వేసి అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అంతలోపు ఇవి ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, టమాటా ముక్కలు మూత పెట్టండి. అవి మంచిగా మగ్గుతాయి. మగ్గిపోయిన తర్వాత మెంతి పౌడర్ వేయండి. మనం అంతకుముందు మిక్సీ వేసి పట్టుకున్నది చూడండి, అది వేసేయండి. వేసిన తర్వాత మంచిగా కలపండి. తర్వాత కారం, కొన్ని వాటర్ పోసుకోండి. ఉప్పు వేసుకోండి. మూత పెట్టండి. ఉడకబెట్టి ఉంచుకున్న కోడిగుడ్లు నెయ్యండి. అవి సగానికి కట్ చేసుకోండి. ఈ విధంగా గ్రేవీ వచ్చిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత ఈ కోడిగుడ్లు అందులో వేసేయండి. వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచండి. అంతే, కోడిగుడ్డు మసాలా కూర రెడీ.